నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం। నా పేరు విజయ। నేటి ముఖ్యాంశాలు। ఐక్యంగా ఉంటేనే అన్ని సమస్యలను సాధించుకుంటాం। సేఫ్టీ డ్రైవ్ అసోసియేషన్ ఫౌండర్స్ అండ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా। డ్రైవర్లంతా కలిసిమెలిసి ఉంటేనే అన్ని సమస్యలను సాధించుకుంటామని సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ అండ్ సౌత్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా పేర్కొన్నారు। కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు పట్టణంలోని స్థానిక టీటీడీ కళ్యాణ మండపం ఆవరణంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంకు ముఖ్య అతిథిగా సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్ సౌత్ అండ్ ఇండియా ప్రెసిడెంట్ ఎస్ అన్వర్ బాషా, లైట్ మోటార్ వెహికల్ యూనియన్ లీడర్ కె కలీం, గోనెగండ్ల యూనియన్ ప్రెసిడెంట్ వీరేష్, కర్నూలు సహాయ కార్యదర్శి షేక్ మౌలాలా పాల్గొని డ్రైవర్లతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు। ఈ సందర్భంగా అసోసియేషన్ ఫౌండర్ సౌత్ అండ్ ఇండియా ప్రెసిడెంట్ అన్వర్ బాషా మాట్లాడుతూ, ప్రభుత్వం ముందే మా డ్రైవర్లకు సంబంధించి మొత్తం 18 డిమాండ్స్ ఉన్నాయని, వాటిలో ముఖ్యమైనవి 4 డిమాండ్స్। 1 డ్రైవర్స్ డే, 2ది డ్రైవర్స్ వెల్ఫేర్ బోర్డు, 3వది డ్రైవర్ కాలనీ, 4వది ప్రమాదవశాత్తు మరణించిన డ్రైవర్లకు 20 లక్షల ఎక్స్గ్రేషియా, డ్యూటీలో ప్రమాదవశాత్తు అంగవైకల్యం సంభవించిన డ్రైవర్లకు 10 లక్షల బీమా ఇవ్వాలని డిమాండ్ చేశారు। లేదంటే చలో రాజధాని పిలుపు ఇస్తామన్నారు। ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి డ్రైవర్లందరూ కూడా రాజధానిలో అక్కడకు రాజకీయ నాయకులతో తాడో పేడో తేల్చుకుందామని సాధించుకుని వస్తామని తెలిపారు। అలాగే నేషనల్ హైవేలో, పుణ్యక్షేత్రాల్లో, పెద్ద నగరాల్లో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఏర్పాటు చేయాలని, లేదంటే సరైన నిద్ర లేకపోవడం వల్ల ప్రమాదాలు సంభవిస్తాయని తెలిపారు। అలాగే గత ప్రభుత్వంలో పెంచిన గ్రీన్ ట్యాక్స్ తదితర ట్యాక్సులకు ఈ ప్రభుత్వం లోనైనా తగ్గించాలని, గత ప్రభుత్వంలో డ్రైవర్లకు 10,000 రూపాయలు ఇచ్చిన మాదిరిగా ఈ ప్రభుత్వంలో దాన్ని ఇంకా కొంచెం పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు। ఈ కార్యక్రమంలో డ్రైవర్లు పాల్గొన్నారు। వస్తామని ఈ వీడియో ముఖాంతరం తెలియజేసుకుంటున్నాను। అలాగే ముఖ్యంగా డ్రైవర్లకు విశ్రాంతి గదులు హైవేలలో, నేషనల్ హైవేలలో, పుణ్యక్షేత్రాలలో, పెద్ద పట్టణాలలో డ్రైవర్లకు విశ్రాంతి గదులు ఇవ్వాలని। ఎందుకంటే చాలా మంది డ్రైవర్లు బండ్లలో నిద్రపోవడం కారణంతో సరైన యాక్సిడెంట్ జరగగా, ఊపిరి ఆడగా చాలా మంది డ్రైవర్లు హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు। అలాగే రోడ్ల మీద చాలా ప్రమాదాలు జరిగే కారణం ముఖ్యం ఇదే। మళ్ళీ ప్రభుత్వం ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని డ్రైవర్లకు విశ్రాంతి గదులు కేటాయించాలని మరీ కోరుకుంటున్నాను। ఈ విషయం అందరికీ మరొకసారి నమస్తే। జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్। గవర్నమెంట్కి నేను ఒకటే విజ్ఞప్తి చేసుకుంటున్నాను। గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ట్యాక్సులు పెంచినారు, గ్రీన్ ట్యాక్స్, ఆ ట్యాక్స్లు అని పెంచినారు। మేము బతకలేక చాలా ఇబ్బంది పడుతున్నాము। దయచేసి ఈ గవర్నమెంట్లోనే కొద్దిగా ట్యాక్స్లు, గ్రీన్ ట్యాక్స్లు తగ్గించి మాకు 10,000 సంవత్సరానికి 10,000 ఇస్తుండ్రు, దాన్ని ఇంకా కొంచెం పొడిగించాలని కోరుతున్నాము। మాకు అన్నీ పెరిగినాయి కానీ మా రెంట్లు పెరగడం లేదు, డ్రైవర్లు పెరగడం లేదు।